నా ఆత్మీయ తండ్రికి, నా ఆత్మీయ తల్లికి, మరి అలాగే జఫని అన్నకి, అన్నలందరికీ నా వందనాలు. దేవునికి స్తోత్రం. నా పేరు కరుణాకర్. నేను కరీంనగర్ ప్రాంతంలో దైవ సేవకులు పంపించడంతో అక్కడ సేవ చేస్తున్నాను. నా గురించి చెప్పాలంటే నేను 2000 సంవత్సరంలో మొదటిసారిగా బాప్తిసం తీసుకుని ఇక్కడే ఒక విశ్వాసగా నేను స్థిరపడ్డా. ఒక సాక్ష్యం లేని జీవితం, భయంకరమైన లోక సంబంధంగా బ్రతికిన నా జీవితానికి ఒక వెలుగుగా ఈ ప్రాంతంలో దైవజనులను దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. పాపములో లోకములో భయంకరంగా తిరుగుతున్నప్పుడు అప్పుడు మందిరం చాలా చిన్నగా ఉండేది. నేను లోనికి రావడానికి కూడా సిగ్గుపడేవాడిని. ఎందుకంటే ఎవరిని చూసినా అందరూ పరిశుద్ధంగా కనిపించేవాళ్ళు. తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తూ ఉండేవాళ్ళు. నేను ఎలాంటి వాడినో నాకు తెలుసు కాబట్టి నేను మందిర ఆవరణలోకి రావడానికి సిగ్గుపడేవాడిని. అక్కడ బయట ఎక్కడో కూర్చునేవాడిని. నా భార్య లోపలికి వచ్చి ఆరాధనలో ఉండి బయటికి రాగానే గేటు బయట ఉండి అలా తీసుకెళ్ళేవాడిని. ఒకరోజు మందిరం చిన్నగా ఉంది, అక్కడ పుల్పిట్ ఉండేది. ఆ మూలను ఎక్కడో కూర్చున్నాం. పాస్టర్ గారు మెసేజ్ ఇస్తున్నారు. అప్పుడు ఆ మెసేజ్ నేరుగా నా గుండెను తాకింది. దేవునికి స్తోత్రం. పదే పదే అలా ఏలు పెట్టి చూపిస్తూ పాస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు నేరుగా నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడని భయంకరంగా నేను రోధించి గట్టిగా కేకలు వేసుకుంటూ ఏడిస్తే తెలియదు, నేను నా షర్ట్ అంతా తడిసిపోతుంది నేను ఏడుస్తుంటే. ఆ మూలను అలా కూర్చొని భయంకరంగా ఏడ్చి నా పాపాలన్నీ ప్రభు సన్నిధిలో నేను ఒప్పుకున్నా. దైవ సేవకులు నాకు ఆత్మీయ నాయకులే కాదు, నాకు ఒక అన్న, నాకు ఒక మంచి స్నేహితులు. ఒక మాటలో చెప్పాలంటే నా కుటుంబ సభ్యుల్లో ఒక పెద్ద అన్న. మా కుటుంబం సేవకు సంబంధించిన కుటుంబం కాదు. మా కుటుంబం దైవం అంతగా ఆత్మీయతగా ఎదిగిన కుటుంబం కాదు. నాకు దేవుడు అంటే తెలిసింది ఈ గ్లోరియస్ మినిస్ట్రీస్ లోనే. యేసు ప్రభువుని గురించి తెలుసుకున్నాను అని అంటే నేను ఇక్కడే తెలుసుకున్నా. నన్ను ఒక చిన్న పిల్లల్లాగా దైవ సేవకులు ప్రతి విషయంలో నాకు నేర్పిస్తూ ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో. నా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు అవకతవకలు ఏర్పడ్డా, చనిపోయే స్థితిలో నేనున్నా. కొన్ని సందర్భాలలో చనిపోవాలన్న పరిస్థితి నా జీవితంలో ఏర్పడ్డా నాకు ఒక తండ్రిగా నా చేయి పట్టి నాకు అడుగును నేర్పించి నన్ను ఈ సంఘంలో స్థిరపరిచారు. దేవునికి స్తోత్రం. మేరకైతే నా భయంకరమైన పరిస్థితుల్లో నన్ను కూర్చోబెట్టుకొని అన్నం తీర్పించుకుంటూ, బ్రదర్, ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో, ఎక్కడైతే మీ తల దించుకునేలా జరిగిందో అదే స్థలంలో ప్రభు మిమ్మల్ని తలెత్తుతాడు. ప్రోత్సహించిన ఆత్మీయ తల్లి. ఇక్కడే నేను ఆత్మీయ కుమారుడిగా పుట్టాను, పెరుగుతున్నాను, నడుస్తున్నాను. నేను ఇక్కడే నా ఆత్మీయ జీవితం కూడా, నా ముగింపు జీవితం కూడా
ఇక్కడే జరగాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అవకాశం వచ్చిన వందనాలు తెలియజేస్తున్నాను. ఇస్తాను. కరీంనగర్ ప్రాంతంలో జరుగుతున్న గ్లోరీస్ మినిస్ట్రీస్ బట్టి, పాస్టర్ కరుణాకర్ గారు బట్టి మరి విశేషమైన మాట చెప్పాలంటే, గ్లోరీస్ మినిస్ట్రీస్ తరఫున జరుగుతున్న ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న సేవలో ఎక్కడ మందిరము కట్టబడాలన్నా తండ్రి గారు పాస్టర్ కరుణాకర్ గారిని పంపిస్తారు. కారణం ఏంటంటే, కరుణాకర్ గారికి మందిరాలు కట్టే ప్రత్యేకమైన అభిషేకాన్ని ప్రవహించారు. అలాగే అనేక ప్రాంతాల్లో దైవ సేవల ద్వారా మందిరాలు కట్టబడ్డాయి. అలాగే ఈ ముందు జరుగుతున్న గ్లోరీస్ మినిస్ట్రీస్ పరిచయం అంతట్లో విస్తారమైన ప్రదేశాల్లో అనేకమైన మందిరాలు ఇంకా కట్టబడటకు దైవజనులకు విశేషమైన కృప అనుగ్రహించినట్లుగా వారి కొరకును వారి ప్రాంతం జరుగుతున్న సేవకులకు స్తోత్రాలు చేద్దాం.